జీవితంలో ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడికి ఎలా కావాలంటే అలా వెళ్ళండి ప్రశాంతంగా, అంతే. లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. వాళ్ళని వీళ్ళని నమ్మి ఆధారపడకండి ఎప్పుడు. మైండ్ మూడు బాగాలేక అలా బయటకు వచ్చాయి ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. అలా వెళ్దాం. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుందో చెన్నైలో అయితే. మనకి ఎప్పుడు ఏం కావాలన్నా సరే ఎదుకొని ట్యాక్సీస్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలన్నా. చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ. చెన్నైలో ఎటు వెళ్తున్నానో తెలియదు కానీ రైల్వే స్టేషన్ దిగాక సరదాగా తిరగడానికి వెళ్తా ఉన్నా. ఖాళీగా ఉన్నా చేసేది ఏం లేదు కదా, ఏదో ఒకటి చేయాలి. చెన్నైలో దిగంగానే అలా సరదా బయటకు వచ్చా. చెన్నై సెంట్రల్ దిగంగానే లెఫ్ట్ సైడ్లో చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ, ఫుడ్కి సంబంధించి అన్ని విధాలుగా. జూమ్ రోడ్డు మీద షాప్స్ అన్నీ ఉంటాయి అలాగా. ఏం వచ్చింటుంటే మళ్ళీ రివర్స్ వెళ్తున్నా, ఎందుకంటే మనకు అంత ఐడియా లేదు. మనం తిరుగున్న స్పాట్స్ కొన్ని మాత్రం ఇక్కడ చూపిస్తా. ట్రాఫిక్ ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండండి అందరూ. కొన్ని ప్లేసెస్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. పోలీసులు మాత్రం ఎప్పుడు అలర్ట్గా ఉంటారు చెన్నై వరకు, ఏ కష్టం ఉండదు. కానీ స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి స్లో చేస్తున్నా, లేకపోతే ఎవరు స్లో చేయరు. స్లో బ్రో. అయితే ఫుట్పాత్ ఇది, దీని మీదే నడవాలి ఆల్మోస్ట్. దిస్ ఈస్ చెన్నై సెంట్రల్ స్టేషన్. బాగుంది కదా, లోపల కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫుట్పాత్ మీద నడవండి. ఎప్పుడు కంటిన్యూగా బస్సెస్ వస్తుంటాయి, ఆటోస్, ట్యాక్సీస్ అన్నీ ఉంటాయి అవైలబుల్లో. దొంగలు ఎక్కువ, జాగ్రత్త. ఎవ్రీ టైం స్పాట్లో బస్సెస్ ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. 1, 2 అని కాదు. ఎప్పుడు రైల్వే స్టేషన్ దిగంగానే రైట్ సైడ్ వైపే వెళ్ళండి. మెట్రో స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం. ఇదిగోండి ఇప్పుడు నేను మెట్రో స్టేషన్కి వెళ్ళబోతున్నా. 1 నిమిషం. లెఫ్ట్ రైట్ సైడ్ వైపే రావాలా ఎప్పుడు రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే. ఇదిగోండి సిగ్నల్ పడినప్పుడే రన్నింగ్ చేయాలా. సిగ్నల్ బ్రేక్ అయ్యిందా అంతే, ఇంకా ఆగేదే ఉండదు. ట్రాఫిక్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. చెన్నై మెట్రో స్టేషన్కి లిఫ్ట్ కూడా ఉంది, కావాలంటే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్ పడింది కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. ఇది మెట్రో స్టేషన్. ఇక్కడ ఒకటే కాదు, ఇక్కడ పడాలా సిగ్నల్స్, లేకపోతే చూసుకోండి ట్రాఫిక్ ఎలా ఉంటుందో.
వెళ్ళొచ్చు ప్రశాంతంగా. చెప్పాను కదా రైట్ సైడే రావాలి మెట్రో స్టేషన్కి మాత్రం. మెట్రో స్టేషన్ అవుట్ సైడ్ అన్ని షాప్స్ ఇక్కడే ఉంటాయి. మెట్రోస్ అయితే కంటిన్యూగా వెళ్తూనే ఉంటాయి. చూపిస్తా ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి, సన్న బందిలాగా ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. టికెట్ తీసుకోవాలంటే రైట్ సైడ్ కౌంటర్కి వెళ్ళాలా. ఒకటి చెన్నై పార్క్ టౌన్, ఒకటి రెండు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలా. లెఫ్ట్ సైడ్ వచ్చి చెన్నై పార్క్ టౌన్, రైట్ సైడ్ వచ్చి చెన్నై పార్క్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్ళాలా, అంతేగా. ఇవన్నీ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ మొత్తం ఎక్కువగా తమిళ వాళ్ళే ఉంటారు, ఏం అర్థం కాదు. ఎంట్రన్స్ ఇది మెట్రోనే. ఇప్పుడైనా సరే ఎవరికైనా డిచ్చి ఇవ్వడానికి డబ్బులు మాత్రం తెచ్చుకోవాలి. ఇక్కడ బాధ వేస్తుంది కొంతమందిని చూస్తూ ఉంటే. ఏం చేయలేం, మన కాడే లేనప్పుడు. నేను అమౌంట్ అన్నీ అకౌంట్లో వేసుకుని వస్తా, చేతిలో లేకుండా. అడిగినప్పుడు ఉండవు. ఇప్పుడు పైకి ఎక్కాల. కనీసం ఒక 40 మెట్లు కాకుంటే ఎక్కుతా ఉంటాయి. దిస్ ఈస్ చెన్నై పార్క్ టౌన్. ఇది చెన్నై పార్క్ టౌన్. కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మెమోస్ అయితే. లైఫ్లో సోలోగా జర్నీ చేయడం చాలా బెటర్ నన్ను అడిగితే. ఎవరి టెన్షన్ ఎవరి గోళ ఉండదు. 40 మెట్లు మళ్ళా. ఎవరికైనా తినింది అరగకపోతే ఇక్కడ అరిగిపోద్ది. మనం నార్మల్గా వీడియో తీసినా కొంతమంది అడుగుతారు ఎందుకు తీస్తున్నారు, ఏం అవసరం అని. చెన్నై పార్క్ టౌన్ ఇది, గుర్తుపెట్టుకోండి. దీనికి 1 కిలోమీటర్ నడవాలి ఇంచుమించు. చెన్నై పార్క్ టౌన్ స్టేషన్. ఇక్కడ స్టేషన్స్ అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఒకేలాగా ఉంటాయి అన్ని స్టేషన్స్. బాగుంటుంది అయితే, నీట్గా ఉంటాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా 5 రూపీసే మెమోలో టికెట్. ఇది మెట్రో స్టేషన్ వరకే, మిగతా అన్నీ ఎక్కువే. ఇప్పుడు మెరీనా బీచ్కి వెళ్ళాలనుకుంటున్నా, టికెట్ అయితే 5 రూపీస్ మెమోకి. వెళ్ళాలన్నా మెట్రో స్టేషన్లో 5 రూపీస్ టికెట్ అంతే, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. చెన్నై మెరీనాకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి టికెట్ 5 రూపీస్ మాత్రమే. దిగాల్సిన స్టేషన్ మాత్రం చీపక్. నేమ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, చీపక్ స్టేషన్. This is metro. Chennai Park Town.
అంతేకాదైనా చైనా రష్యా మొత్తం వచ్చుండ్రు. Oui, tu me l'as mis.